ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతి ఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన మా ప్రభువు తండ్రి, బేతేలులో మధ్యాహ్నం నేను మొక్కున్నట్లుగా అనుకున్న పరిస్థితి నిన్ను కనపరుస్తున్నాను. మహోన్నతుడు మా తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటా మాకు ధన్యకరం. అది నీకు ప్రియమైనదని నేను మొక్కుచుంటున్నాను. వాక్య పరిచర్యలో ప్రభువా, నీ మాటలు వినవలని ఆశిస్తూ ఉంటుండగా బలమైన మాటలు నీవి, బలహీనుడు నీ తరపున నిలబడి ఉంటుండగా బలపరచమని, వినువారికి శ్రద్ధను దయచేయమని, మహిమ నీవు పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. అప్పుడు మొదటి వచనం నుండి, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా, సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసింది. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండెను. అంతలో పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపుడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక అప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. అప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి, సముద్రమా, మీకు శ్రమ. అపవాది తమకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై
మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉన్నట్టు చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడిను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను. గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోట నుండి క్రక్కిన ప్రవాహమును మృంగివేసింది. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. ఈ గ్రంథంలోని మాటలు చదివినప్పుడు కానీ, ఈ గ్రంథంలోని మాటలు ధ్యానం చేయనప్పుడు కానీ, దీన్ని ప్రకటించినప్పుడు కానీ అపవాది చాలా తీవ్రంగా పనిచేస్తాడు. ఎందరో భక్తులు చెప్పగా విన్నాను, కొద్ది గొప్పగా నేను గ్రహిస్తూ ఉన్నాను కొన్ని సూచనలు. ఈరోజు 11వ అధ్యాయంలో కొన్ని భాగాలు చెప్పాలనుకున్నాను కానీ ఇప్పటికి 3:15 అయింది. మిమ్మల్ని ఎవరిని కష్టపెట్ట ఇష్టపడను. ఎందుకంటే అది చెప్తే 12వ అధ్యాయం నేను రాలేను. కనుక ఒక్క మాట మాత్రం చెప్తాను. 11వ అధ్యాయంలో దేవాలయము ఎప్పటిది, ఎక్కడిది? ఈ దేవాలయము కట్టబడబోయే దేవాలయం. ప్రకటన గ్రంథము యూదుల కొరకు, అసలు ఈ 11వ అధ్యాయం యూదుల కొరకైనది. కట్టబడే దేవాలయము. ఆ దేవాలయము యూదులందరూ సమకూర్చబడిన తర్వాత శ్రమల దినాలలో కట్టబడాలని ఉంది. కానీ ఇప్పుడే కొందరు కట్టబడుతుంది, ప్రారంభించినారు, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అది ప్రభు యొక్క ఆయన చిత్తం. ఏది ఎలాగైనా కానీ అందులో పూజించు వారిని లెక్క పెట్టుమని చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చాను అని యోహాను రాస్తూ ఉన్నాడు. ఈ కొలకర్ర అన్నప్పుడు గతసారి విన్నాము, క్లుప్తంగా మాత్రమే చెప్తాను. ఇది ఒక తీర్పుకు సూచన. ఆ దినాలలో క్రైస్తవులుగా మార్చబడిన వారు ఉన్నారు, ఇంకా యూదులు ఉన్నారు. కొలత, దేవుని కొలమానము, కొలత వేయనై ఉన్నాడు. దేనికి? శిక్ష కొరకే వారికి ఆలయంలో పూజించే వారిని లెక్క పెట్టమన్నాడు. ఆ తర్వాత అన్యుల చేత వీళ్ళు త్రొక్కబడాలి. ఇంకా అవి కూడా 2వ వచనంలో వ్రాయబడతా ఉంది. ఊరికే క్లుప్తంగా చెప్తాను. వీరు అన్యుల చేత త్రొక్కబడాలి. అంతేకాక ఆ సమయంలో దేవుడు 2 సాక్షులను నిలబెడతాడని మనం విన్నాం. ఈ 2 సాక్షులు ఎవరు అయి ఉండవచ్చు? మోషే, ఏలియా. గుడ్. మోషే, ఏలియాలు. వీరు కాకపోయినా వారి లాంటి స్వభావం గలవారని మనం మనసులో ఉంచుకుందాం. ఈ మోషే, ఏలియాలు ఎప్పుడు వచ్చినారు అని కొంత ప్రభు ఆత్మ దగ్గర కనిపెడితే వీరు శ్రమల కాల ప్రారంభంలోనే వారు రావడం జరిగింది. ఇక్కడ రాయబడుతూ ఉన్న ఎందుకు వచ్చినారు వారు? 1,44,000 మంది గురించి మనం విన్నాం. ఇంతకు ముందు విన్నాము. 7వ అధ్యాయంలో తర్వాత 14వ అధ్యాయంలో కూడా వింటాము. వీరికి సువార్త చెప్పబడడానికి దేవుడు ఈ 2 సాక్షులను, ఇది ఎలా ఉందంటే ఒక చోట దీపం అంటిస్తే ఆ దీపం ద్వారా మరొక చోట అంటించబడినట్లు వీరిని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. వీరికి మహాశక్తి దయచేసినాడు. అంతవరకే చెప్తాను. కారణం మోషే, ఏలియాల గురించి ఇప్పుడు నేను దాని మీదకి పోను. కానీ 15వ వచనములో 7వ దూత బూర ఊదినట్టు, అదొక మాట. ఆ పేరా గురించి నేను చెప్పలేదు. ఎన్ని బూరలు ఉన్నాయి అని విన్నాము? 7 బూరలు. ఎన్ని ముద్రలు?
7 ముద్రలు. ఎన్ని ఉగ్రతా పాత్రలు? 7 ఉగ్రతా పాత్రలు. ముద్రల గురించి మనం వింటూ వచ్చినాము. 7వ ముద్ర తెరిచినప్పుడు ఇవన్నీ కనబడతా ఉన్నాయి. ఇది రోల్ చేసినప్పుడు ఇక 7వ ముద్ర విప్పిన వెంటనే అన్ని బయటపడినట్టుగా ఉన్నాయి. ఆ దూత ఈ బూరల సంగతి విన్నాము, మధ్యలో వివరణ విన్నాము. ఈ 9, 10, 9లో 6వ దూత సంగతి విన్నాము. అక్కడ అలాగే 5వ దూత సంగతి విన్నాము. 6వ దూత సంగతి నేను విడిచిపెట్టినాను, తర్వాత చెప్తానని. 10, 11లో వివరణ దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 7వ దూత బూర ఊతున్నాడు. కానీ ఈ సంగతి ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుడు సంపూర్తిగా తన స్వాధీనం చేసుకోవాలి. దయచేసి త్వరగా చదువు బాబు, 15వ వచనం నుండి త్వరగా. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలుగునను. ఇది చూసినారా? బ్రహ్మాండమైన వర్తమానం. ఎప్పుడు దేవుడు ఇక అంత గెలిచినాడు, ఆయన స్వాధీనం చేసుకున్నాడని 7వ దూత బూర ఊదిన సంగతి ఇక్కడ చెప్పబడతా ఉంది. అంతేకాక 16వ వచనం, అంతటా దేవుని ఎదుట సింహాసనశీలకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడవైన ప్రభువా. వీరు కూడా ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇక అంత సర్వము దేవుడు ఆధిపత్యం తన క్రింద ఉంచుకున్నాడు. 12వ అధ్యాయం మనం చూద్దాము. ఎలాగూ అపవాదిని వాని పతనము ఎలాగ జరిగిందో చూద్దాము. చదువు బాబు. సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము. 24 పెద్దలు అంటే సంఘం అని విన్నాం మనం. సంఘానికి రిప్రజెంటేటివ్స్గా అందరినీ ప్రభువును నమ్ముకున్న వారు అప్పుడు వారు కూడా చేరుతూ ఉన్నారు. ఇంకా జనములు కోపగించినందుకు నీకు కోపం వచ్చేను, మృతులు తీర్పు పొందుటకును. ఈ మాటలో 18వ అధ్యాయంలో మరికొంత క్లుప్తంగా పరిశుద్ధాత్ముడు యోహాను ద్వారా వివరిస్తున్నాడు. ఏంటి? మృతులు తీర్పు. ఎప్పుడు మృతులు తీర్పు పొందుతారు? 1000 ఏండ్ల పరిపాలన తర్వాత వాళ్ళు తీర్పు పొందాలి. వారు చేసిన క్రియలను బట్టి వారు తీర్పు పొందాలి. ఇంకా నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును. వీరెవరు? వీరు మనం 6వ అధ్యాయంలో చూసినాం. శ్రమకాలములలో ప్రభువును నమ్ముకొని తమ ప్రాణాలు అప్పగించిన వారికి అప్పుడు ఫలం ఇవ్వబోతా ఉన్నాడు దేవుడు. సంఘపు వారికి ఎప్పుడు ఇస్తాడు ఫలాలు? కరెక్ట్, ఆకాశములో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇస్తాడు. వీరికి ఇప్పుడు ఇస్తూ ఉన్నాడు. కారణం ఇంకా వారు సంఘంతో చేర్చబడలేదు, సంఘంతో అప్పుడే చేర్చబడరు. కనుక ఇక్కడ ఏమని చెప్పబడతా ఉంది? నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చువాడవు. గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పిరి. ఇది 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ధవలమైన మహాసింహాసనం మీద కూర్చొని ఆయన గ్రంథములు విప్పి ఒప్పుకొనని వారికి తేడా శిక్ష. కానీ దేవుడు న్యాయమైన దేవుడు. ప్రతి ఒక్కరు చెప్పుకో నీ సంగతి ఏమిటి? ఓ నేను ఫలాంది చేసిన ప్రభువును ఒప్పుకున్నావా? నీ పాపములు ఒప్పుకొని ఆయన రక్తం చేత కడిగించుకున్నావా? లేక నీ స్వనీతి మీద నీ స్వనీతి మీద ఆధారపడితే అదే అపవాదం చేసింది. వానితో పాటు నీకు నరకం. ఎన్ని నీతి క్రియలు చేసినా ఆ గ్రంథాలలో వ్రాయబడినవి ప్రభు ఒప్పుకోడు, ఎత్తి అగ్నిగుండంలో వేస్తాడు. అదే అంటూ ఉన్నాడు, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పిరి. ఇది జరగబోయే సంగతి అని అంత మాత్రం ఉంచుకుందాము. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా చూద్దాము. 19వ వచనం. మరియు పరలోకమందు దేవుడు ఆలయం తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడేను. ఈ మాట ఎందుకు రాయబడతా ఉంది? నిబంధన మందసము బబులోను రాజు నెబుకద్నెజర్ ఆ దేవాలయమును పడగొట్టిన తర్వాత హేరోదు తర్వాత తిరుగ కట్టించినాడు. కానీ
నిబంధన మందసం అప్పుడు పోయినది మరలా కనబడలేదండి. నిబంధన మందసము ఇప్పుడు కూడా లేదు. వెదకుచూ ఉన్నారు, ఎక్కడికి పోయింది, ఎన్నో చేస్తూ ఉన్నారు కానీ నిబంధన మందసం కనబడలేదు. కానీ ఇక్కడ చూస్తూ ఉన్నాము, నిబంధన మందసం ఆయన ఆలయంలో కనబడేను. కనబడనిది ఇప్పుడు కనబడేను. దేవుడు ఆ రోజు మోషేకు చెప్పి దాన్ని ఎలాగో ఏర్పరచుకోవాలో నేర్పించినాడు. ఇప్పుడు అది తేటగా ఎవరు తీసుకెళ్ళినారో ఎన్నో దాని మీద వ్యాఖ్యానాలు రాస్తూ ఉన్నారు. లేక పలానా చోట కనబడతా ఉంది, ఇలాగుంది అలాగుందని. కానీ ఇక్కడ యోహాన్ తేటగా అంటూ ఉన్నాడు, ఆలయములో కనబడెను. 11వ అధ్యాయంలో దేవుని బలిపీఠము కొలత వేసి ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు 12వ అధ్యాయానికి వద్దాం. ఎందుకంటే నేను అనుకున్నది 12వ అధ్యాయం 3:25 అయింది. సరే, చదువు బాబు, మొదటి వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. చాలు. ఆ తర్వాత 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇక్కడ 2 సూచనలు కనపడతా ఉన్నాయి. సూచన ఇంగ్లీష్లో వండర్ అని ఉంది కదా బాబు, సైన్ అనే ఉందా? గుడ్ గుడ్. ఎవరి బైబిల్లోనైనా వండర్ అని ఉందా? లేదు, పర్వాలేదు. సూచన నేను కొన్ని ఇవి చూసినప్పుడు కొన్ని భాషల్లో అద్భుతాలని రాయబడ్డాయి, కానీ పర్వాలేదు, మన బైబిల్లో చక్కగా ఉంది. సూచన కనబడెను. ఏమి సూచన కనబడింది? చదువు బాబు, మొదటి వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడి, అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ. వినండి. సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఈ స్త్రీ ఎవరు? దీని మీద ఎందరూ అన్నారు. సంగమై ఉండొచ్చు కొందరు, ఇది పలానా 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 ఎన్నో, లేక పలానా గొప్పవారు, ఇది లేక ఒక సూచన అన్నారు కాబట్టి ఏదో ఒక దాని మీద తలంపులు రాసినారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఇంకోటి తేటపరుస్తూ ఉన్నాడు. 2వ వచనం ఏమని? ఆమె గర్భిణీ అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను చూస్తున్నాం. కొందరు ఇది ఒకవేళ సంఘం అయితే సంఘంలో నుండి యేసుప్రభు వచ్చినాడా, యేసుప్రభులో నుండి సంఘం వచ్చిందా? యేసుప్రభులో నుండి సంఘం వచ్చింది కనుక ఇక్కడ చూద్దాం, చూడండి. 5వ వచనం చదవండి. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనే ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనుపబడి. సంఘం క్రీస్తు ప్రభును కనలేదు, కానీ ఇశ్రాయేలు దేశం గురించి యోహానుకు తెలియపరచబడతా ఉంది. ప్రథమము నుండి వారు ఎంతగానో కనిపెట్టుచూ వచ్చిన మెస్సియా. ఇది తేటగా ప్రథమం నుండి జరుగుతూ వస్తూ ఉన్నది. ఆ మాటకు మరలా వద్దాం మనము. కనుక మొదట ఇశ్రాయేలు జనాంగం, ఆమె కనిన శిశువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది అక్కడ తేటపరచబడతా ఉంది. ఒక మాట చెప్పబడింది, కానీ భవిష్యత్తులో జరిగేది కూడా చెప్పబడతా ఉంది ఈ 5 వచనాలలో. చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడింది. ఒక సూచన నాకు కనపడింది అంటున్నాడు. ఏంటి? ఇదిగో ఎర్రని మహాఘట సర్పము దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. ఈ ఘట సర్పము ఎవరు? ఒకటి ఇశ్రాయేలు జనాంగము. ఆ జనాంగంలో నుండి వచ్చినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఏర్పాటు చేసి ఆ జనాంగం నుండి వచ్చినవాడు. పోతే ఈ ఘట సర్పము ఎవరు? 9వ వచనం చదువు బాబు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాని అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడింది. ఇక్కడ తేటగా రాయబడిందండి, సాతానును ఆ మహాఘట సర్పం. ఇక మహాఘట సర్పం ఎవరు? సాతాను. ఒక సూచన కనపడింది,
ఇశ్రాయేలును గురించిన సూచన ప్రభువైన యేసుక్రీస్తు జననం గురించి. మరొక సూచనలో చూస్తూ ఉన్నాము, ఘట సర్పము చూస్తూ ఉన్నాము. వీడికి మనం ఇంకా లోతుగా వెళ్ళకంటే ముందు 4వ వచనం చదువు బాబు. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేశను. ఇది ఎప్పుడు జరిగిందంటే ముందే జరిగింది. వీడు వెళ్ళగొట్టబడినప్పుడు, గమనించండి, వీడు వెళ్ళగొట్టబడినప్పుడు ఎన్నో భాగము నక్షత్రాలు అంటే ఎవరు కాదు, దూతలే. యోబు గ్రంథం అనుకుంటా 38:7లో సృష్టించినప్పుడు నక్షత్రములు లేక ఉదయ నక్షత్రములు ఆయనను కొనియాడనన్నట్టుగా రాయబడింది. తీసిన వారు అంటే 38:7 అనుకుంటాను. కనబడితే నాకు వచనాలు కొన్నిసార్లు నేను సరిగా పెట్టుకోను. ఉదయ నక్షత్రము అదే ఉదయ నక్షత్రం ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు. నక్షత్రాలు అంటే దేవదూతలు. అప్పుడు అందరు బాగున్నారండి. ఇప్పుడు మనం గ్రహించాల్సింది, ఎలాగో పొర్లి వచ్చింది దేవుని యొక్క ఈ సృష్టిలో అపవాది యొక్క తంత్రాలు. సరే, అప్పుడు ఏమైంది? వాడు ఏం చేస్తున్నాడు? దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. చాలు. 3వ భాగము దూతలను వాని వెంట వచ్చినారండి. దూతలు 3వ భాగంలో 133 అనండి వానితో వచ్చినారు. వచ్చిన వారిని దేవుడు ఏం చేసినాడని చెప్పినాడు పేతురు, పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా. 2వ అధ్యాయము 4వ వచనం చదువు బాబు. త్వరగా 3:30 అయింది. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు. వినండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలంలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వీరిని పడద్రోసినప్పుడు కొందరిని బిలములు అంటే అగాధములు అనుకోండి, దాంట్లో వేసి బంధించిన, అందరినీ కాదు, కొందరిని. ఎందుకు అంటే ఈ లోకములో, ప్రభు చిత్తం అయితే తర్వాత చూద్దాము, ఈ లోకములో అపవాది అధికారంతో ఉన్నాడు. యోహాను రాస్తూ 12వ అధ్యాయం అంటూ ఉన్నాడు 31. ఈ లోకాధికారి అని అన్నాడండి. ఆ మాటలు విందాము, నాకు కొంచెం తొందర వస్తూ ఉంది. సరే, వీడు భూమి మీద వేయబడినప్పుడు దేవుడు వాని అనుచరులలో ఎంతమందినో మనం చెప్పలేము, ఆ లెక్క బంధించి. యూదా కూడా రాస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. అయితే ప్రధాన దూతైన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి. 6వ వచనం అనుకుంటా బాబు, క్షమించు, ఒక్క నిమిషం. మరియు తమ ప్రధానత్వం నిలుపు అనగా తమ నివాసంలో విడిచిన దేవదూతలను మాట మహాదినంన జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసి. ఇది ఒకటి మనసులో పెట్టుకుందాం. 4వ వచనంలో మనం ప్రకటన గ్రంథం 12:4 చూసినది, ఆ దింపబడిన వారిని కొందరిని బంధించి పెట్టినాడు. వారు ఎప్పుడు విప్పబడతారో మనము 9వ అధ్యాయంలో చూసినాం. అగాధంలో నుండి అందరూ వస్తారని చెప్పి. ఇప్పుడే ఇంత ఇబ్బంది ఉంటే, ఇప్పుడే ఇంత శోధన ఉంటే, ఇప్పుడే ఇంత దురాలోచనలు ఉంటే, ఇప్పుడే ఇంత వైరం ఉంటే, ఇప్పుడే ఇంత ఆగ్రహం ఉంటే, అప్పుడు ఎంత ఉంటుంది? అపవాది ఊరుకోడు. ఈ రోజున ఎవరిని ఎందరం మనం పరీక్షించుకున్నా, అందుకే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారంటే అందరినీ వాడు ఆడుకుంటూ ఉన్నాడు. నేను నీతిమంతుడను అని చెప్పుకోవడానికి ఎవరు లేరు. యోబు లాంటి వాడు దేవుని చేత నీతిమంతుడు అని పిలువబడి అయినా స్వనీతి మీద ఎక్కువ ఆధారపడినాడండి. దేవుడు నేర్పవలసి వచ్చింది. నీ తెలివి ఎక్కడిది? దేవుని యొక్క సృష్టిలో మహాత్మ్యం ఎక్కడిది? అప్పుడు గ్రహించిన యోబు, నేను ధూళి వంటి వాడను అన్నాడు.
ఆయనే ధూళి వంటి వాడనంటే నేనేమనాలి? యోబు దేవుని చేత పొగడబడిన వాడు, ధూళి వంటి వాడు అన్నప్పుడు మనం ఎన్నడైనా అనుకున్నామా? ప్రభువా, ప్రార్థన చేస్తాను, నేను లేదనం, మేము ఎన్నిక లేని వారం, మేము పలాని వారం, ఇది వారం, కానీ బయటికి పోయినా కొమ్ములు పెరుగుతాయండి. ఇక్కడ ఉన్నప్పుడు కొమ్ములు అణుచుకుంటున్నట్టు కనబడతారు. తేటగా మీరు నన్ను ఏమన్నా అనుకోండి, నేను తేటగా చెప్తాను. కొమ్ములు పెంచుకొని ఆ తర్వాత పోట్లాడడానికే తయారుగా ఉంటాం. విడిచిపెట్టండి అక్కడికి. సరే, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎలాగూ వీరు భూమి మీద పొడవేయబడి కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిష్యును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎటుట నిలుచుండెను. ఇప్పుడు చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు తేటగా అన్నాడు, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు నేను వైరం కలుగజేస్తాను. అది ఈ సర్పం లెక్క నీ తల చితక తొక్కుతుంది, నువ్వు మడిమెను కరుస్తావు అని దేవుడు అప్పుడే చెప్పాడు. నీవు నేను మర్చిపోతామండి. ఏంటి? సాతాను మనల్ని ఎప్పుడో కవలించుకొని మనల్ని మన మెదడును ఆక్రమించుకుంటాడు, నా మెదడును ఆక్రమించుకుంటాడు. ఎప్పుడు కొంచెం ఖాళీగా పెట్టుకున్నాం మనం, దేవుని యొక్క తలంపులతో కాక ఈ శరీరంలో ఉన్న తలంపులతో మనం పెట్టుకుంటే అయిపోయింది, వాడు వాడుకుంటాడు. ఆ మాట వానికి జ్ఞాపకం ఉంది, మనకు జ్ఞాపకం ఉండదు. వాడు ఏం చేసినాడు? ఆ తర్వాత ఆదాముకు మొదట ఎవరమ్మ పుట్టినది? కయీను హేబెలు. కయీను హేబెలు వీళ్ళిద్దరికి వైరం చేసినాడా లేదా? మొట్టమొదట పుట్టినవారు, కానీ శరీరంలో పుట్టినవారు. కయీను ఏం చేసినాడు? అసూయతో హేబెల్ను చంపినాడు. దేవుడు హేబెల్ అర్పణ అంగీకరించినాడు. దేవుడు అంగీకరించినాడా లేక ఆదాము హవ్వలు అంగీకరించినారా? దేవుడు అంగీకరిస్తే వీడి కోపం వచ్చిందండి. వీడేం చేసినాడు? నేను చెమటోడ్చి నేను కూడా సేద్యం చేసి, అవును కష్టపడినాడు, కానీ ఎట్లా వచ్చినాడు? నా 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 నీతి మీద వచ్చినాడు. దేవుడు నా నీతి మీద మనల్ని చూడడండి. హేబేలు, నేను కాదు ప్రభువా, గొర్రెపిల్ల. నా తండ్రి చెప్పినాడు, మాకు బదులుగా గొర్రెపిల్లను ఒక చంపి ఆ చర్మం తొడిగించినావంట, నేను కూడా తీసుకొని వచ్చి నా పాపాలు ఒప్పుకుంటాను. బలా, నిన్ను ఒప్పుకుంటున్నాను. దేవుడు హేబేలును మెచ్చుకున్నాడండి. నేను చేసినది ఒప్పుకోలేదు. హేబేలును ఏం చేసినాడు? చంపేసినాడండి. హేబేలును చంపేసినాడు. అబ్రహాంకు వాగ్దానం చేసినాడు దేవుడు, నీ సంతానం విస్తరింపజేస్తానని. అది కూడా వీడు మనసులో పెట్టుకుని, ఎట్లా నువ్వు విస్తరింపజేస్తావు? ఇష్మాయేల్, ఇస్సాకు, ఈరోజు కూడా పోరాటం జరుగుతూ ఉందండి. ఇది మనకు ఎవరు చెప్పనక్కర్లేదు. మీరు ఎవరైనా అంటే పోట్లాడడానికి మాట్లాడొద్దండి. తురకవారితో మాట్లాడితే నేను ఎందుకో ఈ దీంట్లో కూడా మాట్లాడుతాను, నాకేం భయం లేదు. ఇష్మాయేలే అసలు పుత్రుడు అంటారు వాళ్ళు. కనుక వాగ్దాన పుత్రుడు ఇష్మాయేల్ అంటారు కానీ ఇస్సాకు. కానీ ఇస్సాకు వలననేదే నీ సంతానమని ఎవరన్నారు? దేవుడు అన్నాడు. అది పరిశుద్ధ గ్రంథమందు తేటపరచబడింది. ఏది ఎలా ఉన్నా కానీ ఆ పోరాటం ఇంకా ఉండనే ఉంది, ఇప్పటికి జరుగుతూనే ఉందండి యుద్ధం. అపవాది తంత్రాలు ఇట్లనే ఉంటాయండి. అపవాది వాడు దొందుకున్నాడంటే అక్కడ వాదం ఉండక మానదు. నేను చెప్తా ఉన్నా ఇక్కడ నిలబడి. సమాధానము, సంతోషం మనం ఎన్నైనా వినొచ్చు బాబు. ప్రేమ ఫలము ఇది అంటే చెవులు ఇట్లా పెరికి వినొచ్చు, కానీ అనుభవం చేసుకుంటున్నామా లేదా అది ప్రాముఖ్యం. ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలుత్వము, మంచితనము, ఏవేవో వస్తాయి, దీర్ఘశాంతము. కానీ ఉందా? ఇది ఎవరు లేకుండా చేస్తారు? వెంటనే చెప్పినాడండి, శరీర కార్యాలు ఇవన్నీ దండిగా ఉన్నాయి. శరీర కార్యాలు
వాటిలో నేను అనుకుంటాను రెండైనా మానుకుంటే ఎంత బాగుంటుంది. రెండు సాత్వికం గురించి విన్నాం మనం. ఇక నేనంటాను నా మట్టుకు, ఎందుకంటే ప్రభువును ఆత్మను దుఃఖపరచు జ్ఞాపకం చేసుకున్నాం. సాత్వికము అన్నప్పుడు ఎలాగ ఉండాలి? స్వాధీనములో శరీరాన్ని ఉంచుకోవాలి. అదే సమయంలో ఎప్పుడూ స్వనీతిని పెంచుకోకూడదు. ప్రభుని ఎలాగో మహిమపరచాలి. సరే, అవి అవసరం లేదు. కానీ ఇక్కడ వీడు ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు? అపవాది అక్కడ ప్రారంభించిన వాడు అక్కడలోనే కాదు, అసలు ఆది కాండములో 3వ అధ్యాయంలో ఉన్నాడు. 6వ అధ్యాయంలో ఏం చేసినాడు? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కగా ఉంటే వారిని పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకుంటే సరే పర్వాలేదు, కానీ దేవునికి విరోధంగా ఇది చేసినప్పుడు దేవుడు విసుక్కున్నాడంటే ఎంత పాపం చేసి ఉంటారండి. నీటితో తుడిచివేసినాడట అండి. సరే, నోవహు నువ్వు నీతిమంతుడుగా కనపడతావన్నా అని నీతిమంతుడని నోవహు భార్యను 3 కుమారులను 3 కోడళ్ళను బ్రతికించినాడండి. వీలైనా దేవుడు మమ్మల్ని ప్రక్కకు తెచ్చిన బ్రతికినారా? సరిగా దిగిన వెంటనే నోవహు త్రాగుడు పోతైనాడండి. సరే, అవి మనకు అవసరం లేదు. అక్కడి నుండి ప్రారంభించిన ఈ జనాంగాన్ని దేవుడు చూస్తున్నాడు. నేను ఏర్పరచుకోవాలని అబ్రాహాముని ఏర్పరచుకున్నాడు, ఇంతవరకు విన్నాము. ఆయనకి ఎలాంటి శోధనలు వచ్చినాయో అందులోకి నేను వెళ్ళను, 3:40 అవుతుంది. సరే, ఆ తర్వాత వీరు అబ్రాహాము చెప్పినట్లు ఐగుప్తుకు వచ్చినారండి. లేక దేవుడు అబ్రాహాము చెప్పినట్టు ఐగుప్తుకు వచ్చినారు. ఐగుప్తులో ఏం జరిగింది? ఐగుప్తులో వీరు విజృంభించినప్పుడు ఫరోలో దొందుకున్నాడండి. ఎవరు? అపవాది. వీడు లోపల చేరి ఏం చేస్తున్నాడు? రే, ఈ జాతిలో ఇప్పుడు పుట్టబోయే పిల్లలందరినీ చంపేయాల, మగపిల్లలు. అందులో ఎవరు ఉంటారమ్మా? మోషే ఉండబోతాడు. వీడేం చేస్తాడు? మోషే వీళ్ళందరినీ విడిపించి వాగ్దాన దేశానికి తీసుకొని పోతాడు. దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన దానికి తెచ్చుకొని వీడు గట్టిగా పట్టుకున్నాడండి ఫరో చేత. నేను ఇక్కడ ఎందుకు వివరిస్తూ ఉన్నానంటే, దేవునికి ఎలాగో అపవాది విరోధించేయగలడు, కానీ దేవుడు ఎలాగూ తప్పించగలడు. మోషేను అద్భుత రీతిగా ఆయన తల్లి జంబు పెట్టెలో పెట్టడము, అక్క మిరియాము తప్పించడము, రాణి వెదకి ఆ బిడ్డను పెంచడము. సరే, మనకు అవన్నీ తెలిసిన సంగతులే. వీరు వచ్చిన వారు ఇంకా క్లుప్తంగా మాత్రం చెప్తాను. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాము, ఆశ్వేరోస్ దినాలలో ఎవడమ్మా అక్కడ ఉన్నది? ఒక దుర్మార్గుడు ఆమాను, అగాగీయుడు లేక అమాలేకీయుడు అయిన ఆమాను యూదులందరినీ నాశనం చేయాలని కోరుకున్నాడండి. ఎక్కడెక్కడ సాతాను ప్రవేశిస్తాడో జాగ్రత్తగా ఉండాలి. వాడు యూదులందరినీ ఇది చేయాలంటే ఆఖరికి ఎవరు చచ్చిపోయినారు? ఆమానే ఉరి తీయబడినాడు. అక్కడి నుండి సాగుతూ వచ్చినారు. సరే, నేను ఇంకా అనేక ఉదాహరణలు ప్రార్థన నిబంధనలు చెప్పను. కానీ క్రొత్త నిబంధనలు వచ్చినప్పుడు వీడు అనుకున్నారే మీరు అంత తప్పించుకున్నారు. ఇవి ఎందుకు చెప్తా ఉన్నా నేను? శిష్యుని మృంగివేవులని ఆ ఘట సర్పము నిలబడినాడంటే ఎలాగో. ఇప్పుడు క్రొత్త నిబంధనలకు వచ్చినప్పుడు కాలము పరిపూర్ణమైంది. కాలం పరిపూర్ణమైనప్పుడు స్త్రీ యందు పుట్టాలి. స్త్రీ సంతానములు కాదు, సంతానమైన యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు ఏం చేయాలి? వాడు ప్రభు రానే వచ్చినాడు. ఈ జ్ఞానులే కానీ తెలియక హేరోదు దగ్గరికే పోయినారండి. సరిగా అరే, యూదుల రాజు ఎక్కడ పుట్టినట్టు నీకు తెలుసునా అంటే టమామని వానిలో సాతానుకున్నాడే, నాకు తెలియకుండా ఎలా రాగలడు? వాడిని వెంటనే అరే మీరు ఒక పని చేయండి, మీరు వెళ్ళి ఆయనను లేక బహుమానాలు ఇచ్చి వచ్చేటప్పుడు నన్ను కలవమన్నాడు. అక్కడున్న యాజకులను పిలిస్తే వాళ్ళకి తెలుసు మీకా రాసినది,
కానీ అయినా సరిగా చేయలేకపోయినారు. అంటే దాని గురించి వెళ్ళి చూడాలనే ఆశ లేదు. మనలో కూడా సర్వసృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించుడంటే నాలాంటి వాడు మరొకరు పోరు. మాట మాత్రం నేను 10 సార్లు చెప్పింటాను, మీరు 100 సార్లు చెప్పింటారు. అందుకే మత్తయి సువార్త 9:37 అనుకుంటాను, కోత విస్తారంగా ఉంది కానీ పోయేవారు కొద్ది మంది. ఎవరు చెప్పిన మాట? యేసు ప్రభు చెప్పిన మాట. ఇక్కడ నిలబడిన వాడు కాదు, యేసు ప్రభు చెప్పినాడండి. నిన్ను నన్ను చూచినవాడు కోత విస్తారంగా ఉంది అన్నాడు, కోయివారు కొద్ది మంది అన్నాడండి. సరే, ఇట్లుండగా ఆ హేరోదు ఏం చేసినాడు? పిల్లలందరినీ చంపమన్నాడండి. రామాలో అంగలార్పని విన్నాం, కానీ దేవుడు కాపాడుతున్నాడు. యోసేపు లే ఐగుప్తుకు పో. ఐగుప్తు నుండి తర్వాత వచ్చి నజరేతులో ఉన్నారండి, తప్పింపబడినారు. వీడు ప్రతి చోట కనిపెడతా ఉన్నాడు. అంతేకాదు యేసు ప్రభువును శోధించడానికి వెళ్ళినాడు. శోధనలో ఒక శోధన జ్ఞాపకం ఉందా మీకు? దేవాలయానికి ఎక్కించి అరే నుంచి దుమ్ముకు అన్నాడు. ఇప్పుడు కొన్నిసార్లు మనల్ని కూడా పూర్తిగా ఎక్కించినప్పుడు ఎక్కిపోతే ఆ నుంచి పడతాము, జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఎక్కించుకుంటే, కానీ యేసు ప్రభు పడినా దేవుడు వాడు సాతాను చెప్తా ఉన్నాడు నీకేమి హాని కలగదని. దేవుడు వాక్యంతోనే ఖండించిన. అంటే అర్థం ఏంటి? వాడు ఎక్కడైనా పడితే ప్రభుకి ఏమైనా దెబ్బలు తగిలితే అయిపోతుందేమో అన్నట్లు వాని ఇష్టం. ఎలాగైనా మనం కూడా ఎన్నిసార్లు దేవుని ఆజ్ఞలను తప్పిపోతూ ఉంటాం. భయం లేదు, మనకు భయము లేదు. అంతేకాదు లూకా సువార్త 4వ అధ్యాయంలో నజరేతులోనే 4వ అధ్యాయం ఆఖరి వచ్చినాం అనుకుంటాను, వారు కొండ మీదకి తీసుకొని పోయినారండి. తీసుకొని పోయి ఇంకేం చేయబోతున్నారు? త్రోయాలని చూస్తూ ఉన్నారు. దొరికిందా? ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళాను. జనసము ఆయన వెదకుచు ఆయన వద్దకు వచ్చి 4వ అధ్యాయం ఆఖరి వచ్చిన లూకా సువార్త. అదేనా? అదేనా? నేనైతే పట్టణంలో దేవుని సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తం నేను పంపబడితేనే వారితో చెప్పాను. తర్వాత ఆయన యోధ సమాజ మందిరంలో ప్రకటించుచుండెను. లూకా సువార్త 4వ అధ్యాయము 29వ వచనం. ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. ఇది ఎవరు చేసిన పని? సాతాను. మనం కూడా కొన్నిసార్లు ప్రభు సన్నిధిలో ఒంటరిగా నన్ను అడిగితే ప్రార్థన చేస్తూ, ప్రభువా సాతాను నన్ను ఎక్కడికి తీసుకొని పోవాలని నాకు నువ్వు కనపరుస్తున్నావు. దీనత్వం అడిగితే కనపరుస్తాడు. అది కాక అంటే కనుక ఇంకంతే, ఎక్కువ చెప్పనక్కర్లేదు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుండి వెళ్ళిపోయానని చూస్తూ ఉన్నామండి. ఇంతే కాదు, అపవాది యేసుక్రీస్తు ప్రభు శిలువను ఎక్కించాలని చెప్పి ఎవరిలో దొందుకున్నాడమ్మా? యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. 3:47. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసి గడియ వచ్చేనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతమవరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధ హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఎవరమ్మా? అపవాది. యూదా హృదయంలో అపవాది పుట్టించి ఉండెను. వీడు ఎవరితో ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభుతోనే వెళుతూ ఉన్నాడండి. వానికి పదవి కూడా పెద్దది ఇచ్చినాడు. ఈ డబ్బు నీ దగ్గరనే ఉంచుకోమంటూ ఉన్నాడు. ఈ డబ్బు మీ దగ్గర ఉంచుకోమంటే యేసుక్రీస్తు ప్రభు కంటే జ్ఞానంతో ఏం చేయబోతా ఉన్నాడు? ఆ మర్యాద ఇచ్చి అత్తరు ఆయన
పాదములు ఏదో పోసి తల వెంట్రుకలతో చుట్టి చేస్తూ ఉంటే దీన్ని 300 దేనారాలకు అమ్మొచ్చు కదా. ప్రభు మీద లేదు వానికి, దాని మీద వచ్చే సొమ్ము. ప్రతి చోట అపవాది ఒకవేళ చొరబడినాడంటే చాలా కష్టం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో కూడా చూడండి, అక్కడ అననీయ సప్పిరాలను చూస్తూ ఉన్నామండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 5వ అధ్యాయములో 3వ వచనం చదువు బాబు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి ఎవరు ప్రేరేపించినారు? సాతాను ప్రేరేపించినాడు. ఇవి నా మాటలు కావు, పరిశుద్ధాత్ముడు రాసిపెట్టిన మాటలు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త తప్పి మన శరీరాన్ని ఆధారం చేసుకుంటే యుద్ధమే, వాని యొక్క పోరాటమే ఉంటుంది. ఇక్కడ తేటగా చూస్తూ ఉన్నామండి. సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అంటూ ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాం, చూడండి 9వ వచనం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిదిరి? మీరంటే ఎవరు? అననీయ సప్పీరా. అననీయ సప్పీరాలు. కుటుంబాలలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బర్నబా ఆస్తి అంతా అమ్మి క్రొత్తగా వాళ్ళు వచ్చినప్పుడు ధనము ఇదిగో అపొస్తలుల పాదముల యొద్ద పెట్టి మీరు జరపండి అంతా అన్నాడు. అందరూ బర్నబా, అబ్బా ఎంత బాగా ధనం ఇచ్చినాడు, హెచ్చరిక పుత్రుడు, మంచివాడు, ఆయన పేరు ముందు యోసేపట. సరే, అది మనకు నిమిత్తం కాదు. కానీ అననీయాకు వచ్చిందండి తలంపు, రే మనం కూడా మంచి అనిపించుకోవాలి, మనకు కూడా పేరు రావాలా. సప్పిరా, అవునే, ఎందుకు రావద్దు మరి, సరే మనకున్న పొలం కూడా అమ్ముదాం, 100 రూపాయలు అనుకోండి, ఎందుకంటే ఎక్కువ లెక్క చెప్తే కాదు. సప్పిరా సలహా ఇస్తుంది, 100 ఎందుకు పెడతావు, 60 పెట్టు, 40 మనం దాచుకుందాం. మీరు ఎంతకు పొలం కొంటున్నా 60 అనే చెప్పు, నువ్వు ధరలు తక్కువ ఉండే 60 అనే చెప్పు అంటే అననీయ పోయి చెప్పినాడండి, 60 రూపాయలకు అమ్మినాం, ఇది 60 రూపాయలు. పేతురుకు ఎవరు చెప్పినారు? దేవుడు చెప్తూ ఉన్నాడా లేదా? పరిశుద్ధాత్మ. మీరు మోసపుచ్చుతూ ఉన్నది నన్ను కాదు, ఎవరిని? పరిశుద్ధాత్మను మోసపుచ్చుతూ ఉన్నారు. ఎవరి ప్రేరేపణ వలన? సాతాను ప్రేరేపణ వలన. మనం ఒక్కొక్కరు బహు జాగ్రత్తగా ఉండాలి. వాడు మనలో ఎలాంటి తలంపులు, అభిప్రాయాలు పెడతాడో జాగ్రత్తగా ఉండాలి. ఒక అడుగు తప్పేస్తే చూడండి ఎంతవరకు ఇదైందో. ఒకవైపు దేవుని చిత్తానుసారంగానే యేసుక్రీస్తు ప్రభువు శిలువకు ఎక్కుతూ ఉన్నాడు. అయితే ఈడ అపవాది అనుకుంటూ ఉన్నాడు, ఈలాగూ యూద ద్వారా ఆ పరిసయ్యులతోనూ సద్దుకయ్యులతోనూ ఆయనను పట్టిస్తే నేను గెలుస్తాననుకున్నాడండి. ఆఖరికి శిలువను ఎక్కించినాడు. వీడికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉంది? చూడు ఎట్లా హేళన జరుగుతూ ఉందో, నీకు ఎంత హేళన జరుగుతూ ఉంది. బట్టలు కూడా తీసేసినారు నీ మీదవి. అరే నువ్వు రాజు అని చెప్పుకుంటా ఉంటివి, ఒకడు సైనికుడు నువ్వు యూదుల రాజు అయితే దిగిరమ్మంటూ ఉన్నాడు. హేళన చేస్తున్నారు. అది ప్రభు జ్ఞాపకం చేసుకోమన్నది. ఎవరి కొరకు? మీ కొరకు ఇలా చేస్తే. ఆ మాటలు త్వరగా ముగించడానికి చూస్తాను నేను. అప్పుడు తన ప్రాణం వదిలినాడండి ఆయన. నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తీసుకొనుటకును నాకు అధికారం కలదు, ఎవడునూ నా ప్రాణం తీయలేడంటాడండి. మరి ఇప్పుడు పెడతా ఉన్నాడా? తండ్రి, నా ఆత్మని నీకు అప్పగించుచు ఉన్నాను అలా చెప్పి తల వంచి తన ప్రాణం విడిచినాడండి. సైనికుడు వచ్చి ఆ శతాధిపతి పంపబడి పిలాతు అన్నాడు, యూదులు అన్నారు, మేము రేపటి వరకు ఉంచజాలము, ఈరోజే భూస్థాపన జరగాలి, పోయి చూడమంటే లేడు ఈయన.
తన ఇష్టానుసారంగా అప్పగించుకున్నాడు. అపవాది అనుకున్నాడు, సరే ఏమన్నా కానీ పరిసయ్యులు చెప్తున్నాడు, అరే మీరు భూమిని ఆ సమాధిని కూడా భద్రం చేయండి. ఎలాగో వీడు ఆ దేవుని కార్యానికి అడ్డం వస్తూ ఉన్నాడు తేటగా మనం గ్రహించాలి. ఆఖరు వరకు ఇప్పుడు కొందరికి రావచ్చు సమస్య. ఏమండి ప్రకటన 12:4 నేను మధ్యలో ఎన్నో చెప్పేట్టున్నాయి కానీ సమయం అయిపోతుంది, ముగిస్తాను. 12:4లో వీన్ని దించిన వాడు యేసు ప్రభు వీన్ని ఎందుకు హతము చేయలేదు? మనకు అనిపించవచ్చు, ఈరోజు ఎందుకు నేను శోధనలో ఉండాలా, మనం ఎందుకు ప్రార్థన నేర్చుకోవాలా, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి తప్పించుము, ఇదేం ప్రార్థన? ఆయన చంపేసి ఉండొచ్చు కదా వాడిని. ఆయన చంపలేదంటామా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అదేండి 13-14 కాలం సంపూర్ణమైనప్పుడు అనమాట. లేదు అదే ఆ పిల్లలు రక్త మాంసములు గలవారు. ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు. చెప్పండి 14వ వచనం చదువు బాబు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. అంటే ఆయన శిలువ మరణం ద్వారా అపవాదిని ఓడించినాడా లేదా? ఓడించినాడు. వాడిని ఓడించినాడు. మరి ఏంటి ఇంకా ఉంది? ఇది ఎట్లుందంటే ఒక గొప్ప దైవజనుడు తన వ్యాఖ్యానం రాస్తే ఇట్లా అన్నాడు, ఈ రోజుల్లో కూడా జడ్జిమెంట్ వస్తుంది, కసాబ్ వీడికి మరణశిక్ష, దానికి మరణశిక్ష చేయబోయే లోపల ఎన్నో దినాలు జరుగుతాయండి, అవునా కదా? ఆ తర్వాత పలాని వారి దగ్గరికి పోవాలా, ప్రెసిడెంట్ దగ్గరికి పోవాలా, వాళ్ళ దగ్గరికి పోవాలా, వీళ్ళ దగ్గరికి పోవాలా, మళ్ళీ ఎవరికి తెలియకుండా చేయాలా, ఎన్నో జరుగుతాయి. అలాగే వీడికి కూడా ఇక రాబోతా ఉంది. ప్రకటన 20వ అధ్యాయంలో ఎత్తి అగ్నిగుండంలో పడవేసి మరి ఎన్నటికీ కనబడకుండా చేయాలి ఇవన్నీ. దేవుడు అయిపోయింది, అందుకే మనం చూస్తున్నాం ఆయన గెలిచినాడు. కొలసైలకు రాసిన పత్రిక చదువుదామా? కొలసైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, నేను సగం కూడా చెప్పలేకపోతే 2వ అధ్యాయము 13వ వచనం. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండట వలను మీరు మృతులై ఉండగా. మీరు మృతులై, పౌలు యొక్క భాషలు కూడా మనము ధ్యానం చేయాలి. ఏంటి మనము అంటాడు, మీరు అంటాడు, ఎవరిని అంటా ఉన్నాడు జాగ్రత్తగా గ్రహించాలి. మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన అంటున్నాడు మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. వారిని పట్టి తెచ్చిన ప్రభు వీడు ఊరికి ఇప్పుడు ఎట్లుంది, ఇంకా బెయిల్ లేదండి. కొందరు జైల్లో ఉంటారు కొన్ని సంవత్సరాలుగా. వారికి నేను చెప్పబోయినాను కానీ ఈ అపవాది ఎట్లా ఉంటాడంటే, ఇక ప్రభు చిత్తం అయితే వచ్చే వారం చూసుకో, వీనికి అంతటా వాని ఏజెంట్లు ఉంటారు. వానికి ఏజెంట్లు ఉంటారు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు 3 వారాలు ప్రార్థన చేసినాడట. మరలా మీరు వెళ్ళి చదువుకోండి, దానియేలు 10వ అధ్యాయం 10వ వచనంలో అనుకుంటాను. 3 వారాలు ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన వినబడింది అని గబ్రియేలు మొదట చెప్తా ఉన్నాడండి. మరి ప్రార్థన వినబడితే 3 వారాలు ఎందుకు? ప్రార్థన వినబడితే 3 వారాలు ఎందుకు? ఎందుకంటే ఈడు అపవాది ఆ పారసీకుల రాజుగా అడ్డం వేస్తూ ఉన్నాడట. పేరు కూడా ఎట్లున్నది, నీ పేరేం పేరు అంటే మేము పారసీక రాజు. పారసీక రాజు ఉన్నాడో లేదో తెలియదు కానీ, అంటే అక్కడ భూమి మీద మనుషుడిగా ఉన్నాడు. అడ్డం వేసి
ఆఖరకు మిఖాయేలు దూత వచ్చి వారితో పోరాడవలసి వచ్చిందండి. పోరాడిన తర్వాత వచ్చి గబ్రియల్ దూత భుజం తట్టి, దానియేలు భయపడకు. మన ప్రార్థనలను కూడా కొన్నిసార్లు వీడు ఆఫ్ చేస్తాడని గ్రహించుకోవాలి. ఒకసారి చేసి మర్చిపోతాం, ఏమడి అరే ఇయ్యడు చెయ్యడు, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాము. అందుకు ఎక్కువసార్లు మనం నేర్చుకోవాల్సింది తగిన ప్రార్థన కనీసం ఆమేన్ అనాలి. ఓ 20 మంది ఆమేన్ అన్నట్టు ఉంటుంది. అట్లే అగునుగాక అని. సరే, దానియేలు సంగతి అలా ఉంచండి. మనం పోరాడుతూ ఉన్నది ఎవరితో పోరాడుతూ ఉన్నామని చెప్తా ఉన్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక అదొకటి చదివి చూద్దాము. 6వ అధ్యాయం. నేను 3:10కి స్టార్ట్ చేసిన కనుక 4:05 కన్నా ముగిస్తాను నేను. 6వ అధ్యాయం 13 లేక 14 వచ్చిన. అందుచేతను మీరు ఆపద్దినం నుండి వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా ఆ మాట నాకు మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని. లేదన్నా, లేదు, ఒక్క నిమిషం. నేను ఈ అధ్యాయాలు వచనాలు సరిగా పెట్టుకోండి. ఏ బాబు, 12వ వచనం చదవండి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు. మనము పోరాడున్నది శరీరులతో కాదు. ఏమిటితో కాదు అంటున్నాడు? శరీరములతో కాదు. రక్తమం లేక శరీరములతో కాదు. మనం అనుకుంటాం ఇద్దరు నిలబడతారు, ఇక్కడ ఒక సహోదరుడు ఇక్కడ ఒక సహోదరుడు భుజాలు పట్టుకోనో లేక అన్యుడో ఎన్నో. నిన్నటి పేపర్లోనే ఎక్కడో చూసినానండి. నిన్నటి పేపర్లోనే ఎవరి ఇంటి ముందరనో 2 వీలర్ నిలబడితే రే నువ్వు పక్కకు తీరా అంటే ఇద్దరు వచ్చి, మీరు కూడా చదివి ఉంటారు పేపర్లో, వాడిని పొడి చేసి చంపేసినారు. స్కూటర్ నిలబెట్టినందుకు వాదం. మా ఇంటి ముందర నిలబెట్టొద్దంటారే, ఇది మీ ఇల్లు, నీ ఇల్లు, అది మేము ఇక్కడ పెట్టుకుంటాం. శరీరంతో కాదు అంటున్నాడు. వారిలో ఉండు ఆపిల్ చదువు బాబు. శరీరంతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇప్పుడు లోకనాథులు అన్నప్పుడు ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులు. ఇప్పుడు అధికారం నుండి పలాని క్రైస్తవుని పట్టుకొని వాడిని చంపమని వీడేం కనపడడు, వీడు కనపడడు. వీని సేవకులు ఉంటారండి. 12వ అధ్యాయంలో అది ఇంకొక మాట చెప్పాలనుకున్నాను నేను, మనం అక్కడికి వెళ్ళలేదు. ఎలాగో మికాయేలు వైపున ఒక సైన్యము, లూసిఫర్ వైపున ఒక సైన్యము. మనం ఏం చేయాలనో ఆ మాటలు ప్రభుచిత్తమైంది బ్రతికి ఉంటే చూద్దాము. కానీ లోకనాథులను వాడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు కాకి కానీ ఏదైనా పక్షి గుడ్లు పెట్టుకోవాలంటే గూడు పెట్టుకుంటుందండి. హాయిగా వెళ్ళి ఆ గూటిలో గుడ్లు పెట్టుకుంటుంది, పిల్లలు చెప్తుంది. ఈ లోకనాథులంతా అపవాదికి గూళ్ళు వెళ్ళి గుడ్లు పెట్టడానికి. నీవు నేను జాగ్రత్తగా ఉండాల్సింది, వాడు మన తలలో వచ్చి గుడ్లు పెట్టకుండా చూడాలి, అంతే. దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గం వంటిది. ఈ దేవుని వాక్యం కలిగిన వారమై ఉండాలి, కానీ సొంత జ్ఞానము ఎలాగో పోరాడి నోటి మాటతో చేత కాదు మనకు. కనుకనే యేసుక్రీస్తు ప్రభు వాడు బలవంతుడు, అపవాది, కానీ మన ప్రభు మహాబలవంతుడు. వాడు నాశకుని నాశనం చేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రానై ఉన్నాడు. అదే ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో వాడు నిలబడి ఈ ఒక్క మాట చెప్తాను, మరలా ఆ తర్వాత కూడా చూద్దాము. 5వ వచనం చదువు బాబు. సమస్త జనములను ఇనుపదండంతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా. ఇది ఎప్పుడు జరుగుతుంది? సమస్త జనులను ఇనుపదండంతో ఏలనై ఉన్న ఒక మగ శిశువు. ఇది 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఆయన ఏలబోతా ఉన్నాడు. కానీ ఇక్కడ ఎట్లా ఉంది? కలిపి చెప్పబడతా ఉంది ప్రవచనాలు. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే, ఇప్పుడు మనకి ఎట్లా కనపడుతున్నాడు? ఆయన
అదే మన తేటా చూస్తూ ఉన్నాం కదా, దాసుని స్వరూపం ధరించుకొని ఏం చేస్తున్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపుతూ ఉన్నాడు. టప్పన ఒకడు కొడితే ఇక్కడ కూడా కొట్టమంటున్నాడు. శిష్యులకు అనిపించి ఉండొచ్చు, క్యా ఆద్మీ అయ్యే, తను కొట్టించుకుంటాడు, మమ్మల్ని కొట్టించుకోమంటాడు. జాగ్రత్త. యేసు ప్రభుని అందరూ అంటారండి, ఒక చెంప కొడితే ఇంకొక చెంప తిప్పమన్నారంటే మనలో ఎవరున్నారండి? ఒక చెంప కొడితే నేను తిప్పను, మనం తిప్పము. తిప్పుతామా? ఎన్నిసార్లు ఆ మాట జ్ఞాపకం చేసుకొని చెప్తా ఉంటాం. యేసు ప్రభు చేసినాడండి. ఎప్పుడు ఆయన రక్షణ హితవత్సరం అదే చూస్తా ఉన్నాం యెషయా గ్రంథంలోని మాట. శిక్ష చేయడానికి కాదు, ఆయన వచ్చింది రక్షణ కొరకు, అది ముగించినాడు. ఇది మనం చూస్తూ ఉన్నాము. ఎలాగూ ఆ ప్రియ ప్రభువు ఇనపదండంతో ఏలనై ఉన్నాడు. ఏలన యొక్క మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం ఈ యొద్దకును. మాట ఎప్పుడు జరుగుతుంది? ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడి, యేసుక్రీస్తు తన ప్రాణం శిలువలో పెట్టిన తర్వాత ఆయనను ఆయనను సమాధి చేసినప్పుడు ఆయన 3వ రోజున ఆయన తిరిగి లేచినాడండి. లేచి 40 రోజులు కనబడవలసిన వారికి కనబడి 40వ రోజున ఆయన ఏమైనాడు? ఆరోహణమైనాడు. ఆరోహణమై కనబడకుండా పోయినాడే కానీ ఎక్కడికి పోయినాడు? దేవుని కుడి పార్శ్వమున జీవముతో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు చదువు బాబు ఆ మాట. ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. దేవుని కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడండి. ఆ మాట చెప్పబడతా ఉంది. అప్పుడు ఇంకా చదువు. ఆ స్త్రీ అరణ్యమునకు అక్కడికి ఆప్ చేద్దాం, ఎందుకంటే అది ఇంకా పెద్ద భాగము. కానీ మెట్టుకు యేసుక్రీస్తు ప్రభు గురించి ఎలా చెప్పబడతా ఉందో ముగింపులో మనం సాతాను కాదు, మనకు యేసు ప్రభు ప్రాముఖ్యము. ఎలాగో ఆయన శ్రమపడి తుదకు తన ప్రాణమునిచ్చి అపవాదిని, మనం అందుకు అనుకోవచ్చు, ఎవరైనా మనకు కూడా అనిపిస్తుంది, అరే అపవాదిని ఎందుకు ఈయన ఓడించలేదు? లాజరును లేపినవాడు నన్నెందుకు, నాకు మేలెందుకు చేయలేదు? నన్ను కూడా కాపాడిండవచ్చు మరణం నుండి. అప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, స్టెఫనును కాపాడలేదు కదా, కాపాడి ఉండవచ్చు. పేతురు కాపాడిన దేవుడు యాకోబుని ఎందుకు కాపాడకపోయినాడు? ఎన్నో మనం అనుకోవచ్చు. అప్పుడు సాష్టాంగపడి ఆయన మొక్కాల, నీ చిత్తం నెరవేర్చుకునేవాడు, అందులో నేను ఎట్లా సాగాల? నేను 150 ఏళ్ళు బ్రతుకుతానని మన ఇష్టాన్ని నెరవేర్చుకోకూడదు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోవంటి ఆవిరి వంటి వారం గనక ఏం జరుగుతుందో నేను ఎరగను. అణిగి మణిగి దేవుని కొరకు అప్పగించుకుందాం. నా పట్టుదల, నా పరాక్రమం వద్దు. దేవుడు తన మాటను దీవించుడు కాక. ప్రార్థన చేసుకుందాం. దయాకనికరం గల మా పరలోక తండ్రి, గొప్ప దేవా, చేరి వచ్చిన ఒక్కొక్కరిని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాను. మాటలు నీవి, మహోన్నత మా తండ్రి, వాక్యము నీది. పలికిన వాడేమి, విన్న ప్రతి ఒక్కరం నిన్ను మహిమపరచినట్లు మా బ్రతుకులో అనుక్షణము శోధింపబడకున్నట్లు సాగునట్లు సహాయం చేయమని, అనారోగ్యంతో ఉన్న వారిని కనికరించమని, మహోన్నత మా ప్రభువా, మరి ప్రయాసంతో వచ్చిన భోజవ ఇంటి వారినేమి, ఇంకా భగీరథి మరియా వారినేమి, మహోన్నత మా తండ్రి, మరి ప్రమిళ కాళ్ళ నొప్పులతో ఉండగా ఆమెనేమి, పలువురిని నీ దయ పాలించమని, మేము పేరెత్తకున్నా నువ్వు చూచేవాడు కనికరించమని, ప్రతి ఒక్కరికి నీ దీవెనలు దయచేసి మహిమ పొందమని, మరొకసారి నీ సన్నిధిలో కనబడే భాగ్యం మాకు దయచేయమని, శామ్యూయల్ అమృతరాజుని బలపరిచి కనికరించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట స్తుతించి వేడుకొంచుంటున్నాము తండ్రి.
ఆమేన్.